నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు మంజులా రాణి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఏం చెప్తారు, రజతోత్సవం అసలు చేయాల్సిన అవసరం ఉన్నదా తెలంగాణ రాష్ట్రంలో? చేయాల్సిన అవసరం ఉన్నదా అనే ప్రశ్న నువ్వేస్తున్నావా లేకపోతే ప్రజలు వేస్తున్నారా? ఎందుకంటే కొంతమందిలో మనం అంతరం కాలేము. కొంతమందిలో నువ్వైతే మాత్రం నీకు చెప్తున్నా, తెలంగాణ ఈరోజు చెప్పుకో గల్ల ఎత్తి ఎగరేసుకొని చెప్పుకుంటున్నామంటే బాపు కేసీఆర్ నుంచి 14 సంవత్సరాల ఉద్యమాల తర్వాత 25 సంవత్సరాలు ఈరోజు మనం సంబరాలు చేసుకుంటున్నాం. తెలంగాణ బిడ్డల పండుగ ఇది. తెలంగాణ బిడ్డల పండుగ ఇది మాకు ఒక గౌరవం ఇచ్చింది. ఈరోజు తెలంగాణ బిడ్డ అని చెప్పుకోవడానికే ఈరోజు మా బాపు కేసీఆర్ 25 సంవత్సరాలు నడుస్తుందమ్మా. చేసుకోవాల్సిన పని ఉన్నదంటే వాడు తెలంగాణోడు కాదు, ఆంధ్రాడు. ఆంధ్ర బయటకించి వచ్చిన వాళ్ళు, బతకడానికి వచ్చిన వాళ్ళకు వాళ్ళకి అర్థం కాదు. కర్ణాటక, బీహార్ ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. వాళ్ళకు కూడా తెలంగాణ బాపు కేసీఆర్ కావాలని అంటున్నారు. అట్లాంటిది ఈరోజు మన శత్రువులు అంటారు ఎందుకు చేసుకోవాలని అంటే వాడు మాకు తెలంగాణ బిడ్డ కాదు. అంటే తెలంగాణ ముసుగులో ఒక దొంగలు వాళ్ళు. కొంతమంది అంటా ఉన్నారు కావాలని ఏదో హైప్ కోసం తప్ప దీనివల్ల ఒరిగేది లేదు, ఏది లేదు, దీని తర్వాత కూడా అంతే ఉంటుంది, ఏం మార్పులు చేర్పులు ఏమి ఉండవు అని చెప్పి జనవరి చేసుకుంటాం. మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటాం. ఎందుకు దానికి ఒరిగేది లేదా? స్వాతంత్రం వచ్చినందుకు గాంధీ తీసుకొని వచ్చిండు. ఈరోజు మాకు తెలంగాణ కోసం మా తెలంగాణ తీసుకొచ్చిండు మా గాంధీ కేసీఆర్. అంత గొప్ప కాకపోతే ఎట్లా మళ్ళీ తెలంగాణ ఎట్లా వస్తుంది? తెలంగాణ కాకపోతే ఇది ఆంధ్రనా? ఈరోజు ఆంధ్రనా? ఇది చెప్పుతోను కొడతాం బిడ్డ రేవంత్ రెడ్డి. నువ్వు మాట్లాడుకుంటున్నావేమో, రేవంత్ రెడ్డి లాంటి ముసుగులో మాట్లాడే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వాడు ఆర్ఎస్ఎస్ ఓడన్నా కావచ్చు, ఆంధ్ర ఓడైనా పర్లేదు, బయటికించి వచ్చిన వాళ్ళే మాకు అంటున్నారు కదా. అది అంత గొప్పదా అంటే మళ్ళీ తెలంగాణ రాదు కదా. తెలంగాణ రాకపోతే 20 years ఈ పార్టీ పెట్టకపోతే 20 years మనకు తెలంగాణ ఎట్లా వచ్చేదమ్మా? లాజిక్ ఒకటి, మాట్లాడే తెలివి ఉన్నంతనన్నా మాట్లాడాలి, తెలివి లేనితోనన్నా మాట్లాడాలి. అటు కాకుండా ఇటు కాకుండా మూర్ఖంతో మాట్లాడే ప్రశ్నలకు మేము జవాబు ఇవ్వలేము. చాలా హ్యాపీగా చేసుకుంటున్నాము. 25 yearsది 10 లక్షల మంది జనాలు వస్తున్నారు. ఈ 15 నెలల అంటారు కదా పిచ్చి పాలన, తుగ్లక్ పాలన, ప్రజలను కష్టాలలో తీసుకుపోయిన పాలన రేవంత్ రెడ్డి పాలన. రేవంత్ రెడ్డి అని కూడా అన్న వేస్ట్ గాడాడు. ఆ వేస్ట్ గాన్ పాలనలో ఎట్లా ఉన్నదో ఒక్కొక్క మాట తూటాలు పోసినట్టు ఈరోజు మా బాపు కేసీఆర్ మాట్లాడతాడు. హ్యాపీగా మేము తెలంగాణ 25 years చేసుకుంటున్నాము. మా ప్రజలందరూ ఈరోజు తెలంగాణ కాదు మొత్తం ప్రపంచం నుంచి తెలంగాణ బిడ్డలు వస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంకా ఒక వారం రోజుల గడువు ముందల నుంచే పెద్ద ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, సన్నాహక సభలు పెడతా ఉన్నారు. మరి రజతోత్సవం తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వస్తుంది. మార్పు రావాలి కదా, మార్పే కోరుకుండు కదా రేవంత్ రెడ్డి. ఈ 25 years తర్వాత ఖచ్చితంగా మార్పు ఉన్నది. రేవంత్ రెడ్డి ఎక్కడో అండర్ గ్రౌండ్ లో పోయి దాక్కున్నట్టున్నాడు రేవంత్ రెడ్డి. ఈ వారం రోజుల ముందు నుంచే దాక్కున్నాడు, కనిపిస్తలేడు. ఎక్కడో జపాన్ పోతాడు, సింగపూర్ పోతాడు, వాడు ఎక్కడెక్కడో వాని పదవి అన్ని రోజులు ఎక్కడో పోతాడు. ఆయనకి సీఎం అని కూడా నిన్న కూడా ప్రతి ఒక్కరు సీఎం అంటలేరు అని, ఆ సీఎం పదవికి అర్హుడు కాదు కాబట్టి జపాన్ పోతాడు. ఈ రజతోత్సవాల దుబాయ్కి కూడా పోతాడు, పాకిస్తాన్కి కూడా పోతాడు. వాడు ఎక్కడ పోయినా మేము పట్టించుకునే బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, వీళ్ళందరూ కాకుండా ఇటు ప్రతిపక్షం నుంచి కూడా కొంతమంది సభ కోసం ఎదురు చూస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఎంతవరకు నిజమే? సభ కోసం ఎదురు చూస్తలే, సభకే వస్తున్నారు, వాళ్ళే వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే కదా, పార్టీ పరంగా కాదు ఇది. ఇది మీకు అర్థం చేసుకోండి. మీడియా పరంగా నేను తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్పేది, మన ఆత్మ గౌరవము ఈరోజు మన ఆత్మ గౌరవము తెలంగాణ తీసుకొచ్చిన మన బాపు కేసీఆర్ 25 years రజతోత్సవాలు ఇవి. ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవం రోజు ఆ రోజు పార్టీలు చూస్తామా? చూడము. అట్లనే ఇది తెలంగాణ తెచ్చిన బాపు. ఇది పార్టీలు పక్కన పెట్టి తెలంగాణ బిడ్డ అయితే గొడ్డు కారం తిన్నోడైతే ప్రతి ఒక్కరూ ఆ సభకు వస్తారు, బాపు కేసీఆర్ మాటలు వింటారు. మళ్ళీ దాని తర్వాత పరిణామం ఎట్టుంటుందో మీరు కూడా చూడండి. రైట్. ఇప్పుడు ఈ సింగపూర్ మన జపాన్ పర్యటన ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలు ఒక 2 మీద ఛార్జ్ షీట్ వేసారు. ఆ షీట్లో పేర్లు వచ్చినందుకు పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఈడీ ఆఫీస్ ముందు కూడా. మరి సీఎం స్పందన లేదు, దాని మీద కనీసం ఒక ట్వీట్ కూడా వేయలేదని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? వాడు సీఎం కాంగ్రెస్ వాడు అయితే కదా, కాంగ్రెస్ వాడే కాదు వాడు నాకైతే నవ్వొస్తుంది వాడి గురించి అయితే. వానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద ఉంటే నార్మల్ కాంగ్రెస్ కార్యకర్తలు మద్దతునిస్తున్నారు. కానీ ఒక సీఎం కాంగ్రెస్ మనిషి కాదు. నేను ముందు నుంచి చెప్తున్నా, వాడు ఆర్ఎస్ఎస్ ఓడు, వాడు బీజేపీ ఓడు, ఒక ముస్కులు. ఈ రోజు
మోడీకి సపోర్ట్ చేస్తుండే రేవంత్ రెడ్డి. అట్లా కాకుండా ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి సపోర్ట్ చేసేది. మన నాయకుడు ఒకడు బాధపడుతుంటే మేమందరం నడి రోడ్డున కూర్చుంటాం, ఒక కార్యకర్తలు కూర్చుంటారు, వీడు స్పందిస్తలేడంటే అర్థం చేసుకోవాలి. లాజిక్ అదేం అంత పెద్ద విషయం కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు, అందరికీ తెలుసు వాడు ఆర్ఎస్ఎస్ మనిషి అంతే. కాంగ్రెస్ కు సంబంధించిన అసలు వీడిని వాడు పట్టించుకుంటలేడు, వీడు పట్టించుకుంటాడు. వీడు 10 సార్లు 15 సార్లు పోయిండు, రాహుల్ గాంధీ పట్టించుకోలేదు. వీని చేతిలో పెట్టినాం ఎందుకురా నాయన మా ఇజ్జత్ తీసుకుంటున్నామని వాళ్ళు అనుకుంటారు. వీడేమో వాళ్ళ మీద ఎందుకు బిజీ ఉంటారమ్మా? అంత బిజీ ఏముంది? నీ నాయకుడు నీ రాష్ట్రం అంటే మీ పార్టీ అధ్యక్షుని మీద ఇంత పెద్దదైతే నువ్వు అంత ఒక ముఖ్యమంత్రి అంటే ఈయన్ని అర్థం చేసుకో, వానికి ఎంతవరకు రెస్పాన్సిబిలిటీలు ఉన్నాయి, ఎంతవరకు వానికి పదవి ముఖ్యమంత్రి అనే స్థాయికి అక్కడ విలువ ఎక్కడ సెంట్రల్ నుంచి ఉన్నదో అర్థం చేసుకో. వీడు ఢిల్లీ గులాం, ఢిల్లీ కుక్కలాగా పనిచేస్తున్నాడు ఈడ. కాబట్టి వీనికి ఇజ్జత్ లేదు, వాళ్ళు వీనికి ఇస్తలేరు, వీని వానికి ఇస్తలేరు. వీడు మోదీకి ఒక్కనికే ఇస్తాడు. మరి బయట ప్రసంగాలలో పెద్ద పెద్ద సభలలో ఈ బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిపి నన్ను ఏదో చేయాలని చూస్తారని చెప్తాడు కదా. పెద్ద మాటలు మాట్లాడే ఈ రోజు ఆ కుక్కని తీసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టి. కాబట్టి ఈ రోజు వాని కుక్క రంగ అంటారు కదా, వానికి సింహం మీద వేసిన తర్వాత కుక్కది అనేది అర్థమైపోతుంది, చెత్తకుండా మీద. ఈ రోజు అర్థమైపోయింది కదా, రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద స్పందించినోడు వేస్ట్ కాడు కదా. కాంగ్రెస్ మనిషి ఎట్లయితే తమ్మి నువ్వు అర్థం చేసుకో. ఒక లాజిక్, ఒక చిన్న అంటే కార్యకర్త కాకుండా పార్టీ ఒక నార్మల్ లేడీస్ని కూడా పోయి మీరు పార్టీ పరంగా కాకుండా ఒట్టిగా జనరల్గా జనాలను పోయి అడగండి. స్పందించకపోతే వాడు ఎంత వేస్ట్ కాడో అర్థం చేసుకో. వాడు కాంగ్రెస్ మనిషి కాదు. కాంగ్రెస్ని ఒక 50 సంవత్సరాలు బొంద పెట్టడానికి తెలంగాణలో వచ్చిండు. మళ్ళా తర్వాత చూడండి గత 50 సంవత్సరాలు మేమే ఉంటాము. ఇది రేవంత్ రెడ్డి మాకే ఒక ప్లస్ పాయింట్. థ్యాంక్ యూ అని కూడా చెప్పడానికి ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంత మంచోడు ఇప్పుడు ఎవరు లేరు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేసుకోకపోతే ప్రజలకేం చేస్తాడు వాడు? ఈరోజు వాళ్ళ మనుషులకే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు, ప్రజలకేం చేస్తాడు? దోసుకోవడానికి వచ్చిండు. దోసుకుంటాడు, మూసుకుంటాడు, మూటలు మోసుకుంటాడు, కథం జంప్ అయిపోతాడు. జంప్ జలంగ్, అందుకే జపాన్కి పోయిండు. రైట్. ఫైనల్గా అంటే ఎల్కతుర్తిలో అటు ప్రారంభం మొత్తం పనులన్నీ ప్రారంభించారు, జరుగుతూ ఉన్నాయి, రోడ్లన్నీ ఫుల్ బిజీగా కనబడుతున్నాయి. ఇప్పటి నుంచి ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా ప్రజలందరూ? ప్రభంజనం అని చెప్తున్నా కదా, ఒక ప్రభంజనం సృష్టిస్తున్నాడు మా బాపు కేసీఆర్. 25 సంవత్సరాల తర్వాత హ్యాపీగా అందరం కొన్ని 10 లక్షల మందితో ఇది మీటింగ్. ఖచ్చితంగా మా ఆత్మగౌరవం, తెలంగాణ బిడ్డ ఏ పార్టీ అయినా పర్లేదు, తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్కు నిలువెత్తు ఆయనకు దండం పెట్టాల్సిందే. ఆయనకు మనము కృతజ్ఞత చచ్చే వరకు. ఈరోజు స్వాతంత్రం వచ్చినందుకు గాంధీకి ఎట్లయితే ఇస్తున్నామో తెలంగాణ తీసుకొచ్చినందుకు కేసీఆర్కు తప్పకుండా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కృతజ్ఞత. కాబట్టి అక్కడికి తెలంగాణ 25 సంవత్సరాల రథోత్సవాలకు ప్రతి ఒక్కరం పోతున్నామమ్మ. ప్రపంచ వ్యాప్తికి తెలంగాణ బిడ్డలందరూ వస్తున్నారు.